నమస్తే. నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. అదే విధంగా మన ఊరు, మన ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ కూడా. పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటూ, మన వీడియోల పైన అమూల్యమైన సలహాలు, సూచనలు అందిస్తారని ఆకాంక్షిస్తూ మీ ముందుకొచ్చిన మీ ఏడుగొండలు. ఉగాది పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు. మరి ఇప్పటివరకు మనము ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. మన చిన్నదన గ్రామానివే కాకుండా మిగతా గ్రామాల్లో గూడా మహానుభావులు ఎందరో ఉన్నప్పటికీ, ముందుగా మన గ్రామం గనక అంటే నేను ఎంచుకున్న మార్గము నా కళలకు సంబంధించింది ఆధ్యాత్మిక మార్గము, స్వచ్ఛంద సేవలకు సంబంధించిన వ్యక్తులను ఇక అదర్ ఏమంటే గూడా నేను నా సర్వేలో తీసుకొని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మన వీడియోను మన గ్రూప్‌లోనే కాకుండా వివిధ గ్రామాలకు సంబంధించిన గ్రూప్‌లలో గూడా జతపరుస్తారని, పంపిస్తారని కోరుకుంటున్నాను. ఇది మనకే అంకితం గాదు. మన గ్రామానికి అంకితం గాదు. వివిధ గ్రామాలకు వెళ్ళినచో వారు గూడా అక్కడ కొంతమంది హ్మ్, చేయూతనందించే అవకాశాలుంటాయి. ప్రేరణ పొందే అవకాశాలు గూడా ఉంటాయి. మనది రంగారెడ్డి జిల్లా త్రికొండపల్లి మండలం చందన గ్రామానికి సంబంధించిన ఒక గొప్ప వ్యక్తుల గురించి నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కులమేదైనా, మతమేదైనా మంచి పని చేసిన మహానుభావులను మీ ముందుంచే ప్రయత్నమే మన చిన్న సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ యొక్క లక్ష్యము, సంకల్పం. ఇప్పటివరకు మనం ముగ్గురు పురుషులను తీసుకోవడం జరిగింది. మరిప్పుడు వారితో పాటు ఇద్దరు స్త్రీలను గూడా స్త్రీలు మాతృమూర్తులు. స్త్రీ లేనిదే ఎక్కడ లేదు సృష్టి. కావున స్త్రీలను గూడా ఇక్కడ మనం చోటు కల్పించుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మరి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అతి చిన్న వయసులోనే శ్రీకారం చుట్టి, కుటుంబ భారాన్ని మోస్తూ, ఆధ్యాత్మికత విజ్ఞాన్ని సంపాదిస్తూ, మరి అతి చిన్న వయసులోనే గురువు చెంతకు చేరి, గురువును ఆశ్రయించిన స్త్రీమూర్తి. మరి శ్రీమూర్తి గురించి మనం చెప్పుకోబోతున్నాం. వారు అనేక గ్రామాలలో, అనేక యజ్ఞ యాగాలలో పాలు పంచుకొని, వారికి ఉన్న శక్తిని మరి సేవా కార్యక్రమాలకు వినియోగించిన వ్యక్తి. మరి మనం వారి పేరు గూడా ముందుగానే ప్రకటించుకుందాం. ఇక్కడ నేను వాళ్ళు నాకేం చేశారని కాదు, వాళ్ళు సమాజానికి ఏమి చేశారు, ఆ అంశాల పరంగానే నేను వ్యక్తిగతంగా చాలామందికి చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. ఉన్నప్పటికీ మన సమస్యలను అధిగమిస్తూ, మన సమస్యలను ఎదుర్కొంటూనే మరి మిగతా వాళ్ళకు గూడా సహకరించడం, మిగతా కార్యక్రమంలో పాలు పంచుకోవడమే గొప్ప విషయం. మరి ఆ అంశంలో పరంపరలో ఈరోజు నాలుగో వ్యక్తిగా మనం ఎంచుకున్న వ్యక్తి మరి శ్రీమతి గోద యశోదమ్మ గారు. వారి భర్త గోద శాంతయ్య గౌడ్ గారు. వారి కుటుంబ సభ్యులు మీ అందరికి తెలిసిందే. ఇగ వారు గూడా ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్ళు. మరి వారు గూడా చాలా గ్రామాలు తిరిగి అంటే మన ఊర్లో ఉన్న వ్యక్తుల గురించి మనకు చులకనగానే అనిపించినప్పటికీ, అంటే ఇక్కడ అమ్మగారిని ఉద్దేశించి కాదు, మనందరి గురించి గూడా మన పక్కన ఉన్న వాళ్ళు మనకెప్పుడు చులకనే. ఇప్పుడు ముందు పిల్లలను తీసుకున్నప్పుడైనా సురేష్ గారిని, రవి గారిని, యాదగిరి గారిని, యశోదమ్మ గారిని, నన్ను ఎవరిని తీసుకున్నా మన ఊర్లో మనం కొంచెము తక్కువ అంటే చులకన భావంగానే చూసే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే మన పక్కన ఎప్పుడు ఉంటారు గనక మనం మంచి పనులను మనం గుర్తించలేకపోతూ ఉంటాం. గోదా యశోదమ్మ గారు నాకు గత కొద్ది సంవత్సరాలుగా సొంత ఊరు అయినప్పటికీ కొంచెం ఎక్కువ సుపరిచితురాలు. వారితో పాటు కలిసి నేను అనేక ప్రయాణాలు చేయడం జరిగింది. మరి అనేక మంది స్వామీజీలకు వారు మరి సేవలందిస్తూ, కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అంటే ఎవరో ఏమంటారోనని కాకుండా ఆధ్యాత్మిక సంపదను, విజ్ఞానాన్ని అందుకోవాలని ఆలోచనతోటి కుటుంబానికి దూరంగా ఉంటూ కూడా మరి ఒక సంవత్సరం కాలం పాటు కూడా ఒక ఆశ్రమానికి విశేషమైన సేవలందించిన వ్యక్తి మరి మన యశోదమ్మ గారు. మీరు అనుకోవచ్చు మరి ఆమె ఊరికేనే చేసిందా? డబ్బులు ఇవ్వలేదా అని. కానీ వారు చేసిన సేవకు ఎంత ఇచ్చినా తక్కువే. మరి ఎక్కడైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో డబ్బులు ఇవ్వడం అంటూ తక్కువ.
మరి సేవ చేయడం అంటూ ఎక్కువ. కానీ వారు ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి ప్రతిఫలాలను ఆశించకుండా వారి ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని మరి కొన్ని సంవత్సరం కాలం పాటు ఒక ఆశ్రమానికి వారు సేవలందించారు. అదేవిధంగా మన పక్కనే ఉన్న ఆశ్రమాన్ని గూడా వారు విశేషమైన సేవలందించారు. ఎక్కడికెళ్ళినా వారు మరి వారి యొక్క పట్టుదలను, శ్రమను దాచుకోకుండా మరి ఆధ్యాత్మికతను వినియోగిస్తూ ఉంటారు. మరి వారు అనేక గ్రామాలు చుట్టుముట్టి, అనేక యజ్ఞాలు పాలు పంచుకొని, అక్కడ నిరంతరం తన సేవాభావాన్ని వంట చేయడము, వడ్డించడము, వాళ్ళకు స్వామీజీలకేం గావాలి, వచ్చిన భక్తులకేం గావాలి, అలా ఎక్కడ గూడా అలుపెరగకుండా మరి సేవలందించిన గొప్ప మహానుభావురాలు యశోదమ్మ గారు. వారి పేరు తగ్గట్టుగానే వారు న్యాయం చేస్తూ ఉన్నారు. మరి నల్లగొండకు వాళ్ళు వెళ్ళినట్టయితే అక్కడ వారికి చాలా యశోదమ్మ అంటే అక్కడ భక్తజనులు చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటా అంటే వారిని స్వాగతం పలుకుతారు. అమ్మవారు నేను ఎక్కడికెళ్ళినా యశోదమ్మ పేరు వారు నన్ను గుర్తు చేస్తూనే ఉంటారు. మరి వారు ఇంకా అనేకంగా ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలని సంకల్పం చేసుకొని ఉన్నారు. అనేక అనివార్య కారణాల వల్ల ముందుకు కొనసాగలేకపోతున్నారు. కానీ వారు అనుకున్న లక్ష్యం తప్పకుండా నెరవేరుతారు. అదేవిధంగా నేను మధ్యలో ఒక ఆశ్రమానికి, ఒక వయోవృద్ధులున్న ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే అమ్మగారి పేరు కన్న తల్లి ఎలా సేవ చేస్తుందో ఆ విధంగా వృద్ధులకు, ముసలి వాళ్లకు, మరి చేతగాని వాళ్లకు తను దగ్గరుండి అసలు ఆ విషయము చెప్పాలంటేనే అసలు గుండె తరుక్కపోతుంది. మన ఇంట్లోనే మనం చేయలేకపోతాం. కానీ ఒక వృద్ధ ఆశ్రమంలో వాళ్ళు ఉండి కొన్ని నెలలుగా ఇప్పుడు అక్కడికి వెళ్తే యశోదమ్మ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు వాళ్ళు. ఇదేదో నేను గొప్పగా చెప్పాలని నా ఆలోచన కాదు. నేను చూసిన నా సొంత అనుభవంతోటి నాకు ఎదుటి వాళ్ళు చెబితే తెలిసిన అంశాలను నేను ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. యశోదమ్మ అని అక్కడ పలికితే వచ్చిందా యశోదమ్మ ఎక్కడుంది అని వాళ్ళు వెతుక్కుంటారు. నేను సొంతంగా వెళ్లి చూశాను. పలానా గ్రామం నుంచి వచ్చానంటే యశోదమ్మ గారు బాగున్నారా? యశోదమ్మ గారు మాకు తినిపిచ్చారు. మాకు అనేక సంపర్య సేవలు చేశారని చెప్పుకున్న వాళ్ళందరూ ఉన్నారు. అలాంటి మహానుభావురాలు కూడా మనం ఈరోజు మరి అభినందనలు తెలియక తప్పట్లేదు. అభినందించక తప్పట్లేదు. మనము అభినందించడానికి మనం ఎంతటి వాళ్ళము మరి ఆ యశోదమ్మ వారికి, వారి కుటుంబ సభ్యులకు, మరి వారి బంధువులకు, వారి కుమారులకు, కొడుకులకు, కోడళ్ళకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ మనసా వాచా ఎలాంటి భేదం లేకుండా, కల్మషం లేకుండా, స్వార్థ చింతన లేకుండా ఆ భగవంతుణ్ణి మనసారా వేడుకుంటూ మరి మరింత ముందుకెళ్ళాలని వారి కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్.